మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి ఈ ప్రాంతంలో మీ ప్రాజెక్టుల కోసం పనిచేసిన మీ బిడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చేయాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్లో ఉండే ఆంధ్రోళ్లను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు బలిచిండ్రు. కానీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థులను కలిస్తే విద్యార్థులందరూ కలిసి ఎంకన్నతోటి ఎంకన్నా నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయి, తెలంగాణ ఎట్లా రాదో చూద్దామంటే మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైన తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆయన ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పదవి వద్దు అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాబూజీ ఎట్లా త్యాగం చేసిండో ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించను. వాడెవడో సన్నాసి భూమికి మూరేడు లేడు ఎంకన్నా మస్క కొడుతుండు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఈ బాధ్యతతోటి రోజుకు 18 గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా, 60 ఏళ్ల ఆకాంక్ష 1200 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అయి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిండ్రు. ఆ సమస్యల్ని పరిష్కరించాలి అని ఇవాళ నేను బయలుదేరిన. మిత్రులారా, నా ఇంటికి వచ్చిన లీడ ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, చాలా మంది కార్యకర్తలు మీ యాదగిరిగుట్ట ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ముఖ్యమంత్రి కాకంటే ముందు మీరెట్లా బాజాప్తా నా ఇంట్లోకి వచ్చి కలిసిపోయినరో ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లనే వచ్చి కలిసినరా లేదా మిత్రులారా? రోజు ఉదయం 1000 నుంచి 1500 మందిని కలిసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన దిశగా ఈ రోజు మన ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది. మిత్రులారా, ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో కట్టింది. ఒక గడిగా చుట్టుముట్టు ముళ్ళ కంచెలేసి తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే
ఏ సమయానికి ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం